హలో ఎవ్రీవన్, స్లైడింగ్ విండో ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1248, కౌంట్ నెంబర్ ఆఫ్ నైస్ సబరేస్. ఓకే, అండ్ యాజ్ యూజువల్గా మనం ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చూసేద్దాము. గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ కే, ఫైన్. A contiguous subarray is called nice if there are k odd numbers on it. So return number of nice subarrays. Okay, so basically ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు. నైస్ అరే దాని డెఫినేషన్ మీనింగ్ ఏంటంటే, నేను ఒక అరే ఇస్తాను అండ్ ఒక కే ఇస్తాను. ఒక సబెరేలో ఆ పార్ట్లో కే నెంబర్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటే అది నైస్ సబెరే. సో అలా ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. దట్ లైక్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, అండ్ సో ఒక టెస్ట్ కేస్ చూసి దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసేసుకుందాం. ఇక్కడ ఏం ఇచ్చాడు, 1 1 2 1 1 అండ్ మనకి కే ఇచ్చింది 3. ఓకే, సో ఇలా మనకి ఒక అరే అని ఒక ఇంటీజర్ ఇచ్చాడు. సో ఇక్కడ 3 ఆడ్ నెంబర్స్ వచ్చే సబ్ అరేస్ ఎన్ని ఉన్నాయి, దాట్ ఈస్ వాట్ ద సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడు, ఫస్ట్ మనము 3 ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ 1 1 1 ఉంది. సో ఐ కెన్ పిక్ దిస్ పార్ట్, అంటే 1 1 2 1 ఇదొక సబ్ అరే. నెక్స్ట్ ఇదొక సబ్ అరే, అవునా? సో ఇక్కడంతా 1 2 1 1 ఇది ఇంకో సబ్ అరే. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2. సో సింప్లీ వీ నీడ్ టు రిటర్న్ దట్ పార్ట్. అంతే, అయిపోయింది ఈ క్వశ్చన్. సో ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే సో 0 రిటర్న్ చేయాలి. అండ్ ఇక్కడ నువ్వు సెకండ్ టెస్ట్కి చూడు, అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఒకటన్నా వచ్చే సబరే ఉందా, లేదు. సో వీ నీడ్ టు రిటర్న్ 0. దట్ ఈస్ వాట్ ద సింపుల్ క్వశ్చన్. సో ఇప్పుడు దీన్ని అనలైజ్ చేద్దాం. ఇంకొక టెస్ట్ కేస్ చూసి అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది చూద్దాం ఇక్కడ. ఓకే, సో దానికోసం నేను ఈ టెస్ట్ కేస్ని తీసుకుంటున్నాను. అండ్ దీన్ని యాజ్ యూజువల్గా మన బోర్డులో పెట్టేసుకుందాము. అండ్ దీన్ని కొంచెం నేను ఇంక్రిమెంట్ చేస్తున్నా, లైక్ సైజ్ ఇంక్రీజ్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రెగ్యులర్గా మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే థింకింగ్ ప్రాసెస్లోనే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏమంటున్నాడు, క్వశ్చన్లో మనం చూస్తుంది సబ్ అరే అనే కీవర్డ్. సో there might be a possibility that we can solve using స్లైడింగ్ విండో కాన్సెప్ట్. అంతే కదా ఇప్పటిదాకా మనం నేర్చుకుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే, నేను తెలుగులో ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి డిఎస్ఐ నేర్పిస్తున్నాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ మై ఛానల్. మరి ఈ క్వశ్చన్కి జనరల్గా అంటే ఎక్స్ట్రీమ్గా అంతకన్నా వర్స్ట్ అప్రోచ్ లేదు అనుకునే థింకింగ్ బ్రూట్ ఫోర్స్ ఏంటి, ఏదైతే ఉందో దానికి కావాల్సిన సబ్ అరేస్ అన్నీ మనము ప్లాట్ చేయడం, లైక్ జనరేట్ ఆల్ పాసిబుల్ సబ్ అరేస్. దాని తర్వాత ఒక్కొక్క దాంట్లో ఎగ్జాక్ట్లీ కే ఉన్నాయా లేదా అనే సబ్ అరేస్ని మనం తీయడం, అంతేనా? సపోజ్ ఒక చిన్న టెస్ట్ కేస్ తీసుకుందాం ఇచ్చిన దాన్ని బట్టే. సో ఇదే కదా మనకి ఇనిషియల్గా ఇచ్చింది. అండ్ ఇక్కడ మనకి కే ఈక్వల్స్ టు 3 అన్నాడు. ఇప్పుడు ఏంటి, 1 లెంత్ ప్లాట్ చేయి, 2 లెంత్ ప్లాట్ చేయి, 3 4 5 లైక్ ఎన్ని ఉంటే అన్ని ప్లాట్ చేయి. సో 1 లెంత్లో కే ఉన్నాయా లేదా, 2 లెంత్ సబ్ అరే అన్నిట్లో ఉన్నాయా లేదా, 3 లెంత్లు అన్ని, 4 లెంత్లు అన్ని. అండ్ ఇలా చేస్తుంటే మన బేసిక్ ఇన్స్ట్యూషన్ ఏం చెప్తుంది, 3 ఆడ్ సబ్ అరేస్ ఉండాలి అంటే 3 ఆడ్ నెంబర్స్ ఉన్న సబ్ అరే ఉండాలంటే ద బేసిక్ థింగ్ ఇన్స్ట్యూషన్ చెప్తుంది, నువ్వు 1 నుండి బ్లైండ్గా వెళ్ళక్కర్లేదు, మినిమం 3 లెంత్ ఉండాలి, అంతేనా? సో వీ కెన్ స్కిప్. అంటే ఇలా నువ్వు ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లోనే ఇంకొంచెం బెటర్గా ఆలోచిస్తే వచ్చిన థింకింగ్ ప్రాసెస్ ఇది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ మీడియం క్వశ్చన్ అండ్ బ్రూట్ ఫోర్స్ వర్క్ అవ్వదు. సో బెటర్గా థింక్ చేయగలమా అంటే అఫ్ కోర్స్ వీ కెన్. ఇక్కడ ఏంటి చూపు, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దాట్ వే, వై డోంట్ వి అప్లై స్లైడింగ్ విండో టెక్నిక్? సో అదే కదా మనం ఇప్పటిదాకా నేర్చుకుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ మళ్ళా ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి. ఇట్స్ లైక్ ఫిక్స్డ్ స్లైడింగ్ విండో చేయగలమా లేదా దాన్ని ఇంకేమైనా ఇంప్రూవ్ చేయగలమా? ఆల్మోస్ట్ మనం ఈ సిరీస్కి ఎండ్కి వచ్చేసాము. సో అట్లీస్ట్ ఈ పార్టీకి నీకు నా వీడియోస్ ఫాలో అయితే డైరెక్ట్ ఇన్స్ట్యూషన్ వచ్చేసి ఉండాలి. అండ్ ఇప్పుడు చూద్దాము దీనికి మరి ఇంకేం అప్లై చేయగలం. ఆఫ్ కోర్స్ ఫిక్స్ స్లైడింగ్ విండో మనం అప్లై చేయగలమా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ టైమ్ ఆన్ దాట్. మరి ఇంకొంచెం బెటర్గా అంటే అఫ్ కోర్స్ డైనమిక్ స్లైడింగ్ విండో మనం అప్లై చేయాలి ఇక్కడ. మరి ఏంటి చూద్దాం డైరెక్ట్గా. ఒకసారి మనకు తెలిసిన డైనమిక్ స్లైడింగ్ విండో ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. చూడు, ఇక్కడ నా లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది, నా రైట్ ఇక్కడ ఉంటుంది. కూల్ ఎనఫ్. సో ఫస్ట్ నా లెఫ్ట్ రైట్లో ఇక్కడ నా సబ్ అరేని తీసుకుందాం. 1 ఉంది, ఫైన్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 3 కాదు. సో ఐ నీడ్ టు ఎక్స్పాండ్. అంటే ఇప్పుడేంటి, ఎప్పుడైతే నాకు కావాల్సినన్ని లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్.
ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ మై విండో లెంత్. సో నా రైట్ మూవ్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నా. అది ఆర్డర్ ఆఫ్ కోర్స్ ఎన్ని ఉన్నాయి 2 నాకు కావాల్సింది 3. సో సరిపోయినాయా సరిపోలా. సో వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు ఎక్స్పాండ్ అగైన్. అంతేనా కాదా? అఫ్ కోర్స్. సో ఎక్స్పాండ్ చేద్దాం అండ్ ఇక్కడ ఇప్పుడు ఏముంది 2 2 2 అనేది ఆడ్ నెంబరా? కాదు బట్ స్టిల్ ఐ నీడ్ టు టేక్ బికాస్ సబ్ అరే కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఇట్స్ నాట్ లైక్ ఐ నీడ్ టు టేకిల్ ఓన్లీ ఆడ్ నెంబర్స్, ఐ నీడ్ టు టేక్ ద హోల్ సబ్ అరే పార్ట్. ఏమో ఇక్కడ 2 తీసుకుంటే నెక్స్ట్ ఇంకొక ఆడ్ నెంబర్ రావచ్చు, దాట్స్ ద గోల్ కదా. సో దో అది ఈవెన్ అయినా జస్ట్ టేక్ అండ్ ఎక్స్పాండ్. ఎందుకు? నాకు కావాల్సిన ఆడ్ నెంబర్ ఆఫ్ odd numbers లేవు, లైక్ k నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లేవు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దిస్ పార్ట్. నైస్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 3 నాకు కావాల్సినంత ఉందా? అఫ్ కోర్స్ ఉంది. సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకు కావాల్సిన పోర్షన్లో ఉంటే వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు ఇంక్రిమెంట్ మై కౌంట్, లైక్ హౌ మెనీ అనేది ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ దిస్ పార్ట్. నెక్స్ట్ వన్స్ ఎప్పుడైతే నాకు కావాల్సిన వచ్చినాయో, ఇప్పుడు question arises, do I need to increment more or do I decrease? సో ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ నాకు కావాల్సినంత లేదు కాబట్టి ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళా. వన్స్ నాకు కావాల్సింది రాగానే ఓకే కౌంట్ పెంచేసా. బట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పాండ్ చేయాలా, కంప్రెస్ చేయాలా చూద్దాం. రెగ్యులర్ మెథడ్లో మనం ఎప్పుడు వెళ్ళే మెథడ్లో ఆలోచిద్దాం. ఎక్స్పాండ్ చేశా, ఐఎమ్ ట్రైంగ్ టు ఇంక్రిమెంట్. ఇప్పుడు ఇక్కడ చూడు ఏమైంది, ఇక్కడ ఇంకోటి యాడ్ చేశా. ఇక్కడ ఏమైంది, నాకు 4 నెంబర్ ఆఫ్ ఆడ్స్ వచ్చినాయి. ఇక్కడ నాకు ఎంత ఉండాలి? 3 ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ వాట్ ఎవర్ ద ఆడ్ నెంబర్స్ ఐ గాట్ ఇట్ గ్రేటర్ దాన్ కే. అంటే ఇప్పుడు నేను కంప్రెస్ చేయాలా? ఓకే ఐఎమ్ గోయింగ్ టు కంప్రెస్ దిస్ పార్ట్. ఫైన్. సో నేను దీన్ని రిమూవ్ చేశా. అంటే నాకు ఇప్పుడున్న సబరే పార్ట్ ఇదేనా ప్రాపర్గా చూస్తే? ఫైన్. ఇప్పుడు ఎంత ఉంది? 3 ఉన్నాయి. నాకు కావాల్సినంతేనా? అఫ్ కోర్స్. సో కెన్ ఐ ఇంక్రిమెంట్ దిస్ పార్ట్? ఫైన్. నెక్స్ట్ నేను ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేశా. రైట్ ఎండ్కి వచ్చేసింది. ఇక్కడ ఎంత ఉన్నాయి? 2 రిటర్న్ చేశా. డన్ విత్ ద ప్రాబ్లం అని అనుకుంటే, అని ఇలాగాని థింక్ చేస్తే డైరెక్ట్గా ఇలా నడుస్తా బ్లైండ్గా హోల్లో పడిపోయినట్టే. ఎందుకు? ఈ టెస్ట్ కేసు ఎగ్జాక్ట్గా ఎలాగైతే మనం ఎప్పటిదాకా నేర్చుకున్న ఐడియాలజీ బేసిస్ ఉందో ఆ ఐడియాలజీ బేసిస్ మీదే వర్క్ అవుతుంది. బట్ ఇదే ప్రాబ్లమ్ని ఈ టెస్ట్ కేసు మీద చూద్దాము. అదే ఐడియాలజీతో ఏమైద్దో ఆలోచిద్దాము. ఇక్కడ నాకు అంతా 2 అంటే పిక్ ఎనీ సబరే ఆఫ్ ఎనీ లెంత్, అందులో నాకు 2 ఆడ్స్ మాత్రమే ఉండాలి, 2 ఆడ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. చూడు ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ రైట్ స్టార్ట్ చేద్దాం. అదే ప్యాటర్న్ అప్లై చేద్దాం ఇక్కడ. సో ఫైన్. ఇక్కడ నా 2 ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్, ఎందుకంటే నాకు కావాల్సిన రీతిలో లేదు. సో ఫైన్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అగైన్. కూల్ ఎనఫ్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అగైన్. కూల్ ఎనఫ్. నాకు కావాల్సినట్టు లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అగైన్. ఫైన్. 2. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అగైన్. ఫైన్. కూల్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అగైన్. వన్స్ ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేశానో కే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ మనకి 2 వచ్చేసినాయి. నాకు కావాల్సినట్టు ఉందా? ఫైన్. ఇప్పుడు నా కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. వన్స్ ఎప్పుడైతే ఇంక్రిమెంట్ చేశానో నాకు కావాల్సిన పోర్షన్లో వచ్చేసింది. సో ఐఎమ్ ట్రైంగ్ టు అగైన్ ఎక్స్పాండ్ దిస్ పార్ట్. ఏమైంది? నాకు 2 వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నా, మళ్ళీ 2 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నా, మళ్ళీ 2 వచ్చింది. అంతేనా? అంటే వన్స్ ఎప్పుడైతే నా కే ఇక్కడ 2 అయిందో నెక్స్ట్ ఇక్కడ యాడ్ అయ్యి స్టిల్ అది వ్యాలిడ్ కేసులో ఉంది కాబట్టి ఇక్కడ 1 కాస్త 2, 3, 4. ఐ మీన్ ఇక్కడ 3 న్యూ థింగ్స్ యాడ్ చేసాము. అండ్ స్టిల్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఏమో 2, అంటే ఇది స్టిల్ వ్యాలిడ్లో ఉంది కాబట్టి టోటల్ 4 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ ఏమవుతుంది? ఎక్సీడ్ అయిపోతుంది. వన్స్ ఎక్సీడ్ అయిపోతుంది మనం ఏం చేస్తున్నాము? వీఆర్ స్టాపింగ్ దట్ అల్గోరిథం. అంతేనా కాదా? మరి ఇక్కడ టోటల్ ఎంత? 4. కానీ యాక్చువల్గా మనకు ఉండాల్సిన ఎంత ఇక్కడ? 16 ఎక్కడ? 4 ఎక్కడ? మరి ఎలా మిస్ అయ్యాము? ఎందుకు మిస్ అయ్యాము? లేదా ఎక్కడ మిస్ అయ్యాము ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ పోర్షన్ దగ్గర మనం ఆగామో
అంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ పోర్షన్ దగ్గర నా ఆర్ ఉందో, నైస్, వాట్ ఎవర్ ద లెంత్, లైక్ యా ఇనిషియల్గా ఇక్కడ కౌంట్ ఇప్పుడు ఏమైంది, ఫర్ ద ఫస్ట్ టైం మనకి కౌంట్ ట్రిగర్ అయింది కాబట్టి ఇక్కడ 1 ఉంది. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ రైట్ని పెంచానో అది వ్యాలిడ్ కేసులో ఉంది కాబట్టి రైట్ని పెంచుకుంటా పోతున్నావు. బట్ ఇక్కడ చూడు, ఇదే రైట్ ఉన్న పోర్షన్లో నేను ఇక్కడ లెఫ్ట్ని పెట్టుకొని ఒక సబ్ అరేని కూడా ఫామ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒకటి తీసేసి ఇక్కడ స్టిల్ ఒక సబ్ అరేని ఫామ్ చేయొచ్చు. అండ్ ఇట్స్ అ వ్యాలిడ్ సబ్ అరే అండ్ ఇట్స్ అ నైస్ సబ్ అరే యాజ్ పర్ హిస్ కండిషన్. ఇక్కడ చూడు ఎన్ని ఆడ్స్ ఉండాలి, 2, ఇక్కడ 2 ఆడ్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్. సో ఇది ఒక సబ్ అరేనే, ఇది ఒక సబ్ అరేనే. అండ్ ఇఫ్ యు సీ ఇక్కడ ఇది కూడా ఇంకో సబ్ అరేనే, ఇది కూడా ఇంకో సబ్ అరేనే. అండ్ ఇఫ్ యు సీ ఇది కూడా ఇంకో సబ్ అరేనే. అండ్ ఇఫ్ యు సీ దిస్ పార్ట్, ఇది కూడా ఈ 1 కూడా ఇంకో ప్రాపర్ వ్యాలిడ్ సబ్ అరేనే. అండ్ దీన్ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాము. ఎందుకు ఈ ప్రాబ్లం అరైవ్ వచ్చింది? సి ఎప్పుడైతే ఇక్కడ నా లెఫ్ట్ని పాయింట్ చేసి అండ్ నా రైట్ ఇక్కడికి వచ్చిందో, ఫస్ట్ వ్యాలిడ్ కేసుకి వచ్చిందో, ఇప్పుడు మనం బ్లైండ్గా రైట్కి పెంచేస్తున్నాము. అదే లెఫ్ట్ని పెంచుంటే మనకి ఇక్కడున్న రైట్తోనే ఇంకో వ్యాలిడ్ వచ్చేది. సో దిస్ ఇస్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వీ హ్యావ్ సాల్వ్డ్ ఇన్ లాస్ట్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు లాస్ట్ వీడియో కానీ మిస్ అయ్యంటే ప్లీజ్ మేక్ షూర్ యూ వాచ్ దాట్ వీడియో అండ్ ఫర్దర్గా దీన్ని కంటిన్యూ చేయి, ఎందుకంటే అక్కడ మనం కొత్త ప్యాటర్న్ని స్టార్ట్ చేసాము. సి ఇలా ఎప్పుడైతే డిలీమా ఉందో, అంటే దో వీ ఫౌండ్ అ సొల్యూషన్, దో వీ హ్యావ్ ఫౌండ్ అ వ్యాలిడ్ సొల్యూషన్, ఎప్పుడైతే బ్లైండ్గా రైట్కి వెళ్ళిపోతున్నామో, అంటే నువ్వు అనొచ్చు మరి రైట్ ఆపేసి లెఫ్ట్కి వెళ్ళచ్చు కదా అని. ఈ కేసులో రైట్కి వెళ్ళచ్చు. వాట్ ఇఫ్ రైట్ అక్కడ ఆగిపోయి లెఫ్ట్ పెంచాలి, లేదా లెఫ్ట్ అక్కడ ఆపి రైట్ పెంచాల్సి వస్తాయి. దట్స్ ద డిలీమా వీ హ్యావ్. రైట్ ఇక్కడ ఇందాక రైట్ పెంచడం వల్ల ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి, లెఫ్ట్ని పెంచాల్సి వస్తుంది. సో ఇఫ్ వి స్టక్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వేర్ రైట్ని పెంచాలా లెఫ్ట్ని పెంచాలా అనే సిచ్యువేషన్లో ఉండి, అది ఏంటి, ఇలా డైనమిక్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ని అప్లై చేయాలి అనుకున్నప్పుడు లెఫ్ట్ని పెంచాలా రైట్ని పెంచాలా అనే డిలీమాలో ఉంటే, అండ్ the question says how many number of sub arrays, and they have asked for exact number. అంటే ఎప్పుడైతే డైనమిక్ విండో సాల్వ్ చేస్తున్నప్పుడు, డైనమిక్ సైడింగ్ విండో కాన్సెప్ట్ యూజ్ చేసి వాడుతున్నప్పుడు, అండ్ లెఫ్ట్ జరపాలా రైట్ జరపాలా అనే డిలిమాలో ఉండి, అండ్ క్వశ్చన్ ఆస్క్స్ ఫర్ ద ఎగ్జాక్ట్ గోల్, నాట్ లైక్ ఎట్ మోస్ట్ ఆర్ ఎట్ మ్యాక్స్ సంథింగ్, ఎగ్జాక్ట్ గోల్ అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా అడిగి రిటర్న్ హౌ మెనీ అనే కాన్సెప్ట్లో ఉంటే వీ కెనాట్ ఫర్దర్ ప్రొసీడ్ లైక్ ద రెగ్యులర్ వే. వీ నీడ్ టు కమ్ అప్ విత్ ఎ డిఫరెంట్ అప్రోచ్ యాజ్ లైక్ లాస్ట్ వీడియోలో మనం అదే సాల్వ్ చేసింది, అట్ మోస్ట్ మెథడ్ని మనం వాడాలి. ఏంటి, సి డైరెక్ట్గా ఇక్కడ మనం సాల్వ్ చేయలేం, ఎగ్జాక్ట్ 2కి సాల్వ్ చేయలేం, మేబీ ఇక్కడ ఎగ్జాక్ట్ 4 ఉన్నా లైక్ వాట్ ఎవర్ దాట్ మనం సాల్వ్ చేయలేం. ఇలాంటి వాటికి మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే, సాల్వ్ ఫర్ అట్మోస్ట్ 2 లైక్ ఆర్ అట్మోస్ట్ k, ఇందులో నుండి అట్మోస్ట్ k-1కి వచ్చే సొల్యూషన్ని రిమూవ్ చేయి, దెన్ వీ విల్ బి గెటింగ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్. అండ్ దీనికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ క్వశ్చన్లో చేశాను. అండ్ సో ప్లీజ్ అగైన్ ఐమ్ సెయింగ్, ఇఫ్ యూ మిస్ దట్ వీడియో ప్లీజ్ వాచ్ దాట్ వన్. ఓకే, అండ్ యా మేబీ ఇన్ ద సెన్స్ లైక్ ఇక్కడ చూడు, సపోజ్ ఇక్కడ నాకు 5 ఉంది అనుకుందాం, ఎగ్జాక్ట్ 5 మనం కనిపెట్టలేము. సో వాట్ వీ నీడ్ టు ఫైండ్ అట్మోస్ట్ అంటే 0 ఉన్నప్పుడు, 1 ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 4 ఉన్నప్పుడు, అండ్ ఇంక్లూడ్ 5 ఉన్నప్పుడు సొల్యూషన్స్ అని కనిపెడతాము. అంటే ఇక్కడ నౌ క్వశ్చన్ టర్న్ ఇంటూ నాట్ ఎగ్జాక్ట్ 5, నౌ క్వశ్చన్ టర్న్స్ ఇంటూ 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, ఒక సబరేలో ఒక్క ఆడ్ నెంబర్ ఉన్నా, 2 ఆడ్ నెంబర్స్ ఉన్నా, 3 ఆడ్ నెంబర్స్ ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, ఇంక్లూడ్ దట్. ఇందులో నుండి k-1, డూ అట్మోస్ట్ k-1 అంటే 1 2 3 4, అంటే 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనే సబరే ఉన్నదా అని ఇంక్లూడ్ చేయి. సో ఇందులో నుండి ఇది తీసేస్తామన్నమాట. సో వాట్ వీ విల్ ఎండెడ్ అప్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ పార్ట్.
ఇక్కడ ఆల్రెడీ 1 to 5 కనబెడుతున్నాం, ఇక్కడ 1 to 4 వచ్చే సొల్యూషన్స్ యొక్క నెంబర్స్ కనబెడుతున్నాం. సో ఇక్కడ హౌ మెనీ వస్తుంది, ఇక్కడ హౌ మెనీ వస్తుంది, ఇందులో తీసేస్తే we will be ended up with exact 5 exact k numbers. That's the only thing we are doing here. Okay, so ఇదే అప్రోచ్ని మేబీ వీ కెన్ అప్లై ఫర్ దిస్ టెస్ట్ కేస్ యాజ్ లైక్ ఇది కొంచెం బిగ్గరగా ఉంది కాబట్టి మేబీ వీ కెన్ అప్లై ఫర్ దాట్. సో ఇప్పుడు ఈ టెస్ట్ కేసు మనం అర్థం చేసుకొని దాని తర్వాత ఫాస్ట్గా కోడ్ కూడా చూసేద్దాము. చూడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకేంటి అట్మోస్ట్ ఇప్పుడు మన ఐడియాలజీ అట్మోస్ట్ కే మైనస్ 1ని తీయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ మనం అట్మోస్ట్ కేని కాన్సన్ట్రేట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇట్స్ నో మోర్ ఎగ్జాక్ట్, ఇట్ వాస్ అట్మోస్ట్. సో ఫస్ట్ అట్మోస్ట్ 2 మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఇక్కడ 2. ఓకే, సో నా కౌంట్ వాల్యూని ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ 0 ఇనిషియల్. అండ్ ఇప్పుడు మన అట్మోస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు ఏం రాకపోయినా, అంటే ఒక ఆడ్ నెంబర్ కూడా లేకపోయినా, ఒక్క ఆడ్ నెంబర్ ఉన్నా, 2 ఆడ్ నెంబర్స్ ఉన్నా, దిస్ ఈస్ వాట్ వీ గోయింగ్ టు కాన్సన్ట్రేట్. ఇందులో నుండి 0 - 1 అంటే 0 ఉన్నా 1 ఉన్నా, దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్. అంటే ఇప్పుడు ఏమైతే చూడు, నా లెఫ్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తా, నా రైట్ ఇక్కడ స్టార్ట్ చేస్తా. అంటే ఫస్ట్ నేను ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నా. ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 0. ఇది వ్యాలిడ్ కేసా? ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనకి ఇది వ్యాలిడ్ కేసు. ఎందుకు, వి నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎగ్జాక్ట్, నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అట్మోస్ట్ కే వాల్యూస్. అంటే ఏం లేకపోయినా వీఆర్ గోయింగ్ టు కౌంట్. ఎన్ని సబ్ ఏరియాస్ ఫామ్ అయితే, ఎన్ని సబ్ ఏరియాస్ ఉంటాయి, ఒక విండో లెంత్ ఒకటే ఉంటే 1. సో కెన్ ఐ సే ఇట్ ఈస్ 1? ఎస్. నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయి. నెక్స్ట్ అట్మోస్ట్ వ్యాలిడిటీలో ఉంది. మరి ఇప్పుడు కొత్తగా ఇంకొక క్యారెక్టర్ యాడ్ అయితే దీనితో నేను ఎన్ని సబ్ అరేషన్ ఫామ్ చేయొచ్చు? ఆఫ్ కోర్స్ 2. అంతే. ఎందుకు, ఇది ప్లస్ ఈ 2 అంతే కదా. సో ఇక్కడ కెన్ ఐ సే నౌ 1 + 2. నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయి, యాడ్ చేయి. ఇది స్టిల్ వ్యాలిడ్లో ఉంది. ఇప్పుడు ఎన్ని ఫామ్ చేయొచ్చు, 1 అండ్ ఈ 2 అండ్ ఈ 3 అంతే కదా. సో టోటల్ 3. సో కెన్ ఐ సే వాట్ అబౌట్ ద విండో లెంత్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ పాయింటింగ్? అన్ని సబ్ అరేస్ ఫామ్ చేయగలదు. సో నౌ ఐఎమ్ డైరెక్ట్లీ మూవింగ్ దాట్ పార్ట్. సో ఇప్పుడు లెఫ్ట్ ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 1. ఇజ్ ఇట్ ఇన్ ఆర్ వ్యాలిడ్ స్టేట్? ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎంత, +4 ఒకటి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్, స్టిల్ అది వ్యాలిడ్లో ఉంది. సో ఇప్పుడు టోటల్ లెంత్ 5. నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయి. ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎక్కడ ఎన్ని ఉంటాయి, 6. దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్. ఇప్పుడు స్టిల్ అది వ్యాలిడ్లో ఉందా? ఆఫ్ కోర్స్ వ్యాలిడ్లో ఉంది. సో ఇప్పుడు దీంతో ఎన్ని కొత్తగా ఫామ్ అవుతాయి, 7 ఫామ్ అవుతాయి. 7 సబ్ అరేస్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ కోర్స్ ఇది వ్యాలిడ్లో ఉంది. నెక్స్ట్ ఇది వ్యాలిడే. అంటే కెన్ ఐ సే 8 + 9 + 10. సో టోటల్ ఎన్ని, 1 2 3 4 5 అండ్ దెన్ 5 10. సో ఇదంతా 1 + 2 + till 10 ఉంది. ఇది ఏంటిది, అట్మోస్ట్ 2కి వచ్చిన ఆన్సరు. అంటే ఇక్కడ సమ్ అప్, లైక్ వాట్ ఎవర్ ద సమ్, 1 నుండి 10 దాకా we need to sum up. This is what the thing we got for this part, right? అంటే ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు అట్మోస్ట్ 1కి సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఇందులో వచ్చిన ఆన్సర్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి. సో నౌ మై కే విల్ బి 1 అట్మోస్ట్ 1. అండ్ ఇప్పుడు చూడు సో again I'm reinitializing my count. Now 0. So this will be my R. First 2 వచ్చింది. Of course 1 కాబట్టి it's fine. Next ఇంకో 2 వచ్చింది, it's fine. Like I'm going to add +2. Next I'm going to increment my thing. So again ఇక్కడ 3 combinations వస్తాయి. Next 1 వచ్చింది. Is it valid? Of course till 1 దాకా validate. So increment చేయి. Next ఆఫ్ కోర్స్ 2 వచ్చినా వ్యాలిడే. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్కి, ఈవెన్ నెంబర్స్కి మనకి వెరీ ఏం పడక్కర్లేదు. దెన్ అగైన్ ఆఫ్ కోర్స్ ఇది వ్యాలిడే. నెక్స్ట్ ఇప్పుడు చూడు ఇప్పుడు ఏమైంది, ఇక్కడ వ్యాలిడా కాదు, వ్యాలిడ్ కాదు. ఎందుకు, ఇప్పుడు మనం అట్మోస్ట్ 1 దాకే చూడాలి, కానీ ఇక్కడ 2 ఆడ్ నెంబర్స్ వచ్చినాయి. సో దిస్ ఈజ్ ఆర్
ఇన్వాలిడ్ కేస్. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ మై విండో సైజ్, కానీ ఇక్కడ ఇన్వాలిడ్ వచ్చింది. సో వాట్ డూ వీ నీడ్ టు డూ నౌ? వీ నీడ్ టు కంప్రెస్ హియర్. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా తెలిసింది ఇంక్రిమెంట్ చేయకూడదు, ఫర్దర్గా ఇంక్రిమెంట్ చేయకూడదు. ఐ నీడ్ టు డెఫినెట్లీ కంప్రెస్ దట్ పార్ట్ టిల్ అది ఆ ఇన్వాలిడ్ స్టేట్ నుండి వ్యాలిడ్ స్టేట్కి వచ్చేదాకా ఐ నీడ్ టు కంప్రెస్. ఎంత? నా లెఫ్ట్ ఇక్కడ పాయింట్ చేస్తుంది, నా రైట్ ఇక్కడ ఉంది, అంటే లెఫ్ట్ని మూవ్ చేస్తూ ఉండాలా ఎప్పుడు దాకా? నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేది నాకు వ్యాలిడ్ స్టేట్లో ఉండేదాకా. సో ఎక్కడ వ్యాలిడ్ ఉంది? ఇక్కడ దాకా రిమూవ్ చేయాలి. అంటే కెన్ ఐ సే ఫస్ట్ ఇది పోయిద్ది, స్టిల్ వ్యాలిడ్ నెంబర్స్ ఉన్నాయా? లేదు. సో మై లెఫ్ట్ విల్ బి మూవ్, అంటే నా లెఫ్ట్ ఇక్కడ మూవ్ అయింది, వ్యాలిడ్లో ఉందా? లేదు. స్టిల్ మూవ్ అయింది, వ్యాలిడ్లో ఉందా? లేదు. ఎక్కడ వచ్చింది? వ్యాలిడ్లో ఉందా? లేదు. అండ్ స్టిల్ ఐ నీడ్ టు మూవ్. ఇప్పుడు వ్యాలిడ్లో ఉంది, ఇప్పుడు వ్యాలిడ్లో ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు మూవ్ దిస్ ఆల్, ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ ఆల్. అంటే ఇక్కడ ఇది రిమూవ్ చేస్తే ఇప్పుడు నా పర్ఫెక్ట్గా ఉంది. అంటే నా లెఫ్ట్ ఇక్కడ పాయింట్ చేసింది, నా రైట్ ఇక్కడ పాయింట్ చేసింది. ఇప్పుడు వ్యాలిడ్లో ఉందా? ఉంది, ఉంది. అండ్ ఇప్పుడు దాని విండో లెంత్ సైజ్ ఎంత? 3. I'm going to add 3 here. I'm going to add 3 over here. Next, I'm trying to increment my counter. ఎందుకంటావేమో ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెనేషన్ చేశా. అండ్ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. ఎప్పుడైతే 1 కొత్తగా వచ్చిందో ఆల్రెడీ 2 ఇక్కడ ఉంటాయి కాబట్టి, 2 ఇక్కడ ఉంటాయి కాబట్టి, ఈ 1తో ఎన్ని న్యూ సబ్ స్ట్రింగ్స్ని ఫామ్ చేయగలను? 1 అండ్ ఈ 2 ఎంత? 2, 1 అండ్ ఈ 3 అంటే 2, 2, 1 అంతేనా? సో సింపుల్గా ఇలా ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయకుండా ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ వాట్ ఎవర్ ద విండో సైజ్ వాస్ దాట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దిస్ పార్ట్. స్టిల్ అది వ్యాలిడ్లో ఉందా? ఉంది. ఇప్పుడు మరి దీని సైజ్ ఎంత? ఎన్ని పాసిబుల్ సబ్స్ట్రింగ్స్ వస్తాయి? 4. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నా, వ్యాలిడ్లో ఉందా? అఫ్ కోర్స్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నా, వ్యాలిడ్లో ఉందా? అఫ్ కోర్స్ ఉంది. టోటల్ 6. సో ఇదంతా 1 2 3 4 5 6 అండ్ ఇక్కడ అంతా 3 4 5 6 అంతేనా? అంటే నాకు దీని ఆన్సర్ వచ్చింది, దీని ఆన్సర్ వచ్చింది. నౌ ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇదంతా 1 to 10. సో ఈజీగా ఉండడానికి నేను ఇక్కడ రాస్తున్నా 1 2 3 4 5 6 7 8 9 అండ్ దెన్ 10. ఫైన్. ఇప్పుడు ఇందులో నుండి ఈ టోటల్ సమ్లో నుండి ఐఎమ్ నాట్ యాడింగ్ దట్ ఆల్. సో ఇందులో నుండి ఐ నీడ్ టు సింప్లీ రిమూవ్ 1 2 3 4 plus 5 plus 6 and 3 4 and 5 plus 6 అంతేనా? సో ఈజీగా ఉండడానికి కనీసే ఇక్కడ 1 2 3 4 5 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 కామన్గా పోయిద్ది అని నేను చెప్పచ్చు కదా. అండ్ 6 కూడా కామన్గా ఉంది. సో ఐ కెన్ రిమూవ్ దిస్ పార్ట్. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది ఏంటి? ఈ 7 8 9 10 అంతేనా? సో ఇక్కడ 7 plus 8 plus 9 plus 10. ఇందులో నుండి ఐ నీడ్ టు రిమూవ్ దిస్ 3 plus 4 plus 5 plus 6 అంతేనా? సో కెన్ ఐ సే ఈ 2 కలిపితే 10 వస్తుంది. సో ఇది కూడా రిమూవ్ అయిపోయింది, తీసేసాయి. ఈ రెండు ఇది 5 plus 3 8. సో ఇది రిమూవ్ చేసాయి. ఇక్కడ ఎంత ఉంది? 7 plus 9 ఎంత? 16. వాడికి కావాల్సిన ఆన్సర్ అదేనా కాదా? అఫ్ కోర్స్. దెన్ దిస్ ఈస్ హౌ you need to tackle these sort of problems. And if in case నువ్వు లాస్ట్ వీడియో కానీ చూసి ఉంటే అసలు ఈ ప్రాబ్లం పెద్దగా ఇంపాక్ట్ కూడా అవ్వదు నీకు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ బిఫోర్ డైరెక్ట్లీ జంపింగ్ ఇంటు ద కోడ్, ఎప్పుడైతే లెఫ్ట్ మూవ్ చేయాలా రైట్ మూవ్ చేయాలా అండ్ స్లైడింగ్ విండో ఫిక్స్ అయ్యి అది డైనమిక్ అని ఫిక్స్ అయ్యి అందులో లెఫ్ట్ మూవ్ చేయాలా రైట్ మూవ్ చేయాలా అని డిలీమాలో పడినప్పుడు, డిలీమా ఇన్ ద సెన్స్ రైట్ మూవ్ చేసినా నాకు కొన్ని సెట్ ఆఫ్ సబ్ అరేస్ని నేను ఇంక్లూడ్ చేసుకోవాలి, అండ్ లెఫ్ట్ మూవ్ చేసిన కొన్ని సెట్ ఆఫ్ సబ్ అరేస్ని నేను మిస్ అయిపోతున్నానే డిలీమాలో ఉన్నప్పుడు, అండ్ క్వశ్చన్లో కూడా రిటర్న్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ అని అడిగినప్పుడు, అండ్ దే హ్యావ్ గివెన్ ఎగ్జాక్ట్లీ సమ్ సార్ట్ ఆఫ్ కే ఇన్ ద సెన్స్ ఒక ఎగ్జాక్ట్ సెట్ ఆఫ్ కండిషన్ బేస్డ్ మీద నువ్వు సాల్వ్ చేస్తున్నప్పుడు, ఇలా ఓవరాల్గా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ డైరెక్ట్లీ పాయింటింగ్ టు దట్ ఎగ్జాక్ట్ పార్ట్. మనం కొంచెం డిఫరెంట్గా అట్ మోస్ట్ K-1 ఈ ప్యాటర్న్లో మనం సాల్వ్ చేస్తాం. ఓకే, అండ్ ఫైన్. అండ్ యాజ్ యూజువల్గా దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ప్రతి వీడియోలో చెప్తున్నాను, అండ్ ఇక్కడ డైరెక్ట్గా కోడ్ రాసే ముందే చెప్తున్నాను, ఇది కూడా
రెగ్యులర్గా రాస్తున్న స్లైడింగ్ విండో ప్యాటర్నే. బట్ ఇక్కడ 2 టైమ్స్ స్లైడింగ్ విండో టెక్నిక్ని వాడుతున్నాము. ఒకటి k టైమ్స్, ఇంకోటి k-1 టైమ్స్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఎక్స్పాండ్ చేయొచ్చు, కంప్రెస్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు, కంప్రెస్ చేయొచ్చు. ఇక్కడ అన్నిటినీ ఒక్కొక్కసారి మనం 2 టైమ్స్ రన్ చేస్తున్నాం కాబట్టి సో ఇట్ విల్ బి ఆఫ్ 2n ఆఫ్ ఈచ్ వన్ అండ్ అగైన్ ఇది మళ్ళా ఇట్ కెన్ బాయిల్ డౌన్ టు n అండ్ ఇలా మనం 2 టైమ్స్ కేకి వాడుతున్నాం. కేకి 2 టైమ్స్ మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం, కంప్రెస్ చేస్తున్నాం, ఎక్స్పాండ్ చేస్తున్నాం, కంప్రెస్ చేస్తున్నాం. అది వర్స్ట్ కేసులో ఏమైంది 2n టైమ్స్ ఇటరేషన్ జరగచ్చు. అది ఒక కేకి మాడుతున్నాం. ఇలా k-1 కూడా కదా, అంటే టోటల్గా 4n టైమ్స్ వేయచ్చు. బట్ అగైన్ ఇట్ వాస్ బాయిల్డ్ డౌన్ టు బిగ్ ఆఫ్ n. ఇది మళ్ళీ చెప్పి నీ టైం కూడా వేస్ట్ చేయదలుచుకోవాలి నేను. సో అగైన్ ఇట్స్ అ బిగ్ ఆఫ్ n, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మనమేం వాడలేదు అక్కడ. ఎలాంటి అరే ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవాలా, జస్ట్ వీఆర్ యూజింగ్ వేరియబుల్స్ విచ్ ఈస్ అగైన్ కాన్స్టెంట్ స్పేస్ అండ్ వీఆర్ డన్ విత్ దిస్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఫాస్ట్గా దీన్ని కోడ్ కూడా రాసేద్దాము. సో ఫస్ట్ మనకి అట్మోస్ట్గా ఫైండ్ అవుట్ చేసే ఫంక్షన్ కావాలి. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ అట్మోస్ట్. సో వీఆర్ డన్ విత్ దిస్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి మనకి, ఇట్స్ ఫైన్. సో ఇక్కడ ఐఎమ్ డైరెక్ట్లీ సింప్లీ కాలింగ్ దట్ అట్మోస్ట్ ఫంక్షన్. సో ఇందులో మనం కేని పాస్ చేస్తున్నాము. ఇందులో నుండి అదే అట్మోస్ట్లో whatever the nums ఉందో ఇందులో k-1ని పాస్ చేస్తున్నాం. ఇందులోకి ఆన్సర్ వస్తుంది, whatever the answer we are getting, we are simply subtracting it part. అండ్ ఇప్పుడు మనం మెయిన్ థింగ్ వచ్చేస్తాం. ఇక్కడ మన థింగ్ ఏంటి, అట్మోస్ట్కి సంబంధించిన కోడ్ అనమాట. సో నా ఇనిషియల్ లెఫ్ట్ వచ్చేసి 0 అండ్ నా టోటల్ కౌంట్ వచ్చేసి 0. ఫైన్. సో ఫస్ట్ ఐమ్ గోయింగ్ టు ట్రావర్స్ దిస్ పార్ట్ అండ్ ఇది అగైన్ రెగ్యులర్గా చూసే ఫర్ లూపే. అండ్ రైట్ ఈక్వల్స్ టు 0 అండ్ రైట్ లెస్ దెన్ nums డాట్ లెంత్ అండ్ ఇట్ వాజ్ లైక్ రైట్ ప్లస్ పార్ట్. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆర్డర్ కాదా అని టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కంప్రెస్ చేయాలి, ఎప్పుడైతే టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది k కన్నా ఎక్కువ ఉంటే ఐ నీడ్ టు కంప్రెస్ మై విండో లెంత్, అంతేనా? సో దానికి మరి ఆడ్ నెంబర్స్ నేను హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి ఐఎమ్ సింప్లీ టేకింగ్ వన్ ఆడ్ వేరియబుల్. సో ఇప్పుడు ఏమైంది, నేను ఆడ్లో యాడ్ చేస్తాను. ఎప్పుడు నా నమ్స్ ఆఫ్ రైట్ అనేది మాడ్యులో 2 అయితే, అది ఈక్వల్స్ టు 1 అయితే, విచ్ ఈజ్ ఆడ్ నెంబర్ అయితే, సో ఐఎమ్ సింప్లీ యాడింగ్ 1 టు దట్ ఆర్ ఐఎమ్ సింప్లీ మేకింగ్ 0. ఓకే, అండ్ ఐమ్ నాట్ గోయింగ్ టు యాడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ద బేసిక్ స్టఫ్. సో ఇప్పుడు మనకేంటి, ఇఫ్ ఇన్ కేస్ ఇది ప్రాపర్గా ఉంటే మన మెయిన్ థీమ్ ఏంటి, నా అకౌంట్లో అది ప్రాపర్గా ఉంది కాబట్టి నా ప్రెజెంట్ విండో లెంత్ ఎంత అనేది తెలుసుకోవాలి. విండో లెంత్కి ఏంటి, రైట్ మైనస్ లెఫ్ట్ +1 డన్. ఇది అంత ప్రాపర్గా ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే, అంటే ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు ఇన్వాలిడ్ కేసు వస్తాయి, అంటే నా నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది k కన్నా ఎక్కువ అయిపోతాయి. సో మనం ఏం చేయాలి, వైల్ నా ఆడ్ నెంబర్స్ గ్రేటర్ దెన్ k అయితే తగ్గించుకుంటా ఉండాలి. సో నా ఆడ్లో ఐమ్ మేకింగ్ మైనస్ ఎప్పుడైతే నా నమ్స్ ఆఫ్ లెఫ్ట్ మాడ్యులో 2 ఈక్వల్స్ టు 1 అయితే దెన్ ఐమ్ మేక్ సబ్ట్రాక్టింగ్ 1 to that అండ్ సింప్లీ ఐమ్ మూవింగ్ లెఫ్ట్. అది రైట్ అయినా ఈవెన్ అయినా ఆడ్ అయినా నేను లెఫ్ట్ని మూవ్ చేస్తూ ఉండాలి. బట్ ఎప్పుడైతే ఆ లెఫ్ట్ పాయింట్ చేస్తున్న డేటా కంటెంట్ ఆడ్ అయితేనే నేను తగ్గిస్తున్నా. సో ఆడ్ కనిపించినప్పుడు మాత్రమే తగ్గిస్తున్నాను, అప్పుడు మాత్రమే ఇది ఎఫెక్ట్ అయింది. ఈవెన్ అయితే ఆడ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది అంతే ఉంటుంది అండ్ లెఫ్ట్ని మాత్రం మూవ్ చేస్తున్నా. అండ్ ఫైనల్గా ఇక్కడ ఏం చేయాలి, సింప్లీ వీ నీడ్ టు రిటర్న్ కౌంట్ అండ్ వీఆర్ డన్ విత్ ద ప్రాబ్లమ్. నువ్వు ప్రాపర్గా గమనిస్తే ఇదే స్నిపెట్, ఇదే కోడు లాస్ట్ వీడియోలో కూడా పేస్ట్ చేశాను. లాస్ట్ వీడియోలో కూడా ఇదే కోడ్ ఉంటుంది అండ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ కోడ్. అండ్ మీన్ టైం నీకు నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లేదా నీకు హెల్ప్ అయితే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ టు లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అని నాకు చాలా బూస్టప్ ఇస్తుంది. అండ్ ఐఎమ్ సబ్మిటింగ్ దిస్ పార్ట్. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చెయ్యి. నువ్వు ఒక్కడివే బెనిఫిట్ కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అయ్యేలాగా చెయ్యి. అండ్ యాక్సెప్టెడ్ అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు అదే కొద్ది మనం పైథాన్లో కూడా చూసేద్దాము. అండ్ యాజ్ యూజువల్గా కొంచెం కూడా చేంజ్ ఉండదు. చూడు ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్, లైక్
దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ వీ కాలింగ్. అండ్ ఇక్కడ నేను అట్మోస్ట్ ఫంక్షన్ని కేని కాల్ చేస్తున్నాను, ఒక ఆన్సర్ వస్తుంది. అండ్ ఇక్కడ k-1 థింగ్ని కాల్ చేస్తున్నాను, ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఫ్రమ్ దిస్ ఇఫ్ యూఆర్ రిమూవింగ్ దిస్ అట్మోస్ట్ పార్ట్, వీ విల్ బి ఎండెడ్ అప్ విత్ ఎగ్జాక్ట్ పార్ట్. అండ్ ఆ ఎగ్జాక్ట్ పార్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వీఆర్ ఇనిషియలైజింగ్ దిస్ లెఫ్ట్ కౌంట్ అండ్ దిస్ ఆడ్ వాజ్ లైక్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనమాట. సో ట్రావెల్స్ చేస్తున్నాను అండ్ ఈచ్ ఆఫ్ ఎవ్రీ టైమ్ ఫస్ట్ అది ఈవెన్ అయితే, సారీ ఆడ్ అయితే ఐ మేకింగ్ దట్ ఆడ్. ఇఫ్ ఇన్ కేస్ అది వ్యాలిడ్లో ఉంటే సో కొత్తగా వచ్చిన ఒక ఆ నెంబర్తో హౌ మెనీ సవరేజ్ ఐ కెన్ ఫార్మ్, వాట్ ఎవర్ ద total present window length it has, so those many I can. So that's why count plus right minus left plus 1. if in case in between లో ఇన్వాలిడ్ కేస్ ఉంటే ఫస్ట్ డైరెక్ట్గా మనం ఇది యాడ్ చేయట్లా. ఫస్ట్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఇట్ వాస్ కమింగ్ ఇన్ టు ద స్టేబుల్ స్టేట్. అంటే ఫస్ట్ మనం దాన్ని స్టేబుల్ స్టేట్కి మార్చి దాని తర్వాత మనం ఇచ్చేస్తాం. మన స్టేబుల్ స్టేట్లో ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే మనం ఆ నంబర్ అనేది లైక్ వాట్ ఎవర్ ద నెంబర్ వీఆర్ సేయింగ్ అది ఆడ్ నెంబర్ అయితే అది మైనస్ చేస్తాం, అది వచ్చేదాకా -1 చేస్తున్నాము. అండ్ మీన్ టైంలో మనం లెఫ్ట్కి ప్లస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక్క ఆడ్ నెంబర్ అయినా తగ్గించామో, ఎందుకంటే మనం 1 by 1 ఇంక్రిమెంట్ వెళ్తున్నాం కాబట్టి ఆ ఫస్ట్ ఆడ్ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు we are going to subtract that part and it will become true, అంటే అది స్టేబుల్ స్టేట్కి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం అదే ప్రాసెస్ని రిపీట్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ ఈస్ హౌ అ పైథాన్ కోడ్ లుక్స్ లైక్. అండ్ ఐఎమ్ డైరెక్ట్లీ సబ్మిటింగ్ దిస్ పార్ట్. See, accept it, and that's it for this video. Thank you.